కీర్తిద్దాం. ఉన్నత విద్య చదివిన నరేందర్ రెడ్డి దేశానికి వెన్నెముక అయిన రైతుల దుస్థితి చూసి చలించారు. వారి అభ్యున్నతికి నడుం బిగించి కోట్ల రూపాయల రుణాలు ఇప్పించి అండగా నిలిచారు. వ్యవసాయంతోనే దేశ అభివృద్ధి సాధ్యమని చాటి చెబుతూ రైతు పక్షపాతిగా నిలిచి మన్ననలు అందుకుంటున్నారు నల్లగొండ జిల్లా భువనగిరికి చెందిన పిన్నపురెడ్డి నరేందర్ రెడ్డి. నల్లగొండ జిల్లా తుర్కపల్లి మండలం వేలుపల్లిలో పుట్టి పెరిగిన పిన్నపురెడ్డి నరేందర్ వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. భువనగిరి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బీకాం పూర్తి చేసిన నరేందర్ రెడ్డి కుటుంబ సభ్యులు చేసే వ్యవసాయ పనులకు చేదోడు వాదోడుగా నిలిచేవారు. తమకున్న 5 ఎకరాల పొలంలో వరి పండిస్తూ జీవనం సాగించేవారు. వ్యవసాయానికి కావలసిన మోతాదులో సాగునీరు లేకపోవడంతో 1971లో కేవలం 100 కోళ్లతో పౌల్ట్రీ ఫామ్ నెలకొల్పారు. గ్రామస్తులకు తక్కువ ధరకే కోడి మాంసం, గుడ్లు సరఫరా చేస్తూ స్థానికంగా మంచి పేరు సంపాదించుకున్నారు. వ్యాపారాన్ని మరింతగా విస్తరించి 1996లో భువనగిరి మండలం కూనూరులో ఆదర్శ్ హ్యాచరీస్ ను ప్రారంభించారు. 100 కోళ్లతో ప్రారంభించిన పౌల్ట్రీ ఫామ్ ను 1.5 లక్షల సంఖ్యకు చేర్చడంలో నరేందర్ రెడ్డి అనేక ఆటుపోట్లు ఎదుర్కొని నిల్చున్నారు. పౌల్ట్రీ ఫామ్ ను విజయవంతంగా నడిపిస్తున్న వ్యవసాయంపై ఆయనకున్న మోజు తగ్గలేదు. కర్ణాటక రాయచూరు ప్రాంతంలో 130 ఎకరాలు కొనుగోలు చేసి వివిధ వాణిజ్య పంటలు వేస్తూ రైతే రాజన్ నిరూపిస్తున్నారు నరేందర్ రెడ్డి. ఓవైపు పౌల్ట్రీ ఫామ్, మరోవైపు వ్యవసాయ రంగంలో దూసుకుపోతున్నారు పిన్నపురెడ్డి నరేందర్ రెడ్డి. రైతు కుటుంబం నుంచి వచ్చిన రైతు వారికి వచ్చినా కాబట్టి రైతుల సాధక బాధకాలు తెలుసు. నేను సొసైటీ చైర్మన్ గా ఎలక్ట్ అయిన నాటికి ఈడ పరిస్థితి ఏంటంటే ఫర్టిలైజర్ షార్టేజ్, విత్తనాల షార్టేజ్. అప్పటికప్పుడు ఓన్ ఫండ్స్ మొబిలైజ్ చేసి, సొసైటీలో ఫండ్స్ లేవు, సొసైటీ లాస్ లో ఉంది. అప్పుడు టకా నా ఓన్ ఫండ్స్ కొన్ని మొబిలైజ్ చేసేసి అప్పటికప్పుడు ఫర్టిలైజర్ తెప్పించిచ్చినాము, విత్తనాలు తెప్పించిచ్చినాము. టోటల్ గా మేము ఒక 20 లక్షల వరకు విత్తనాలు గాని ఫర్టిలైజర్ గాని అందరు సభ్యులకు పాస్బుక్ తీసుకొని వచ్చిన ప్రతి సభ్యుని లైన్ లో నిలబెట్టి వాళ్ళకి అందేటట్టు ముఖ్యంగా చేసినాం. ఫస్ట్ అటెంప్ట్ ఉన్నాయి. ఎస్బీఐలో నేను ఒక 3 కోట్ల రూపాయల అప్పులు తీసుకొని నా వ్యాపార నిర్వహణ కోసం, నా పౌల్ట్రీ ఫామ్ నిర్వహణ కోసం నేను వాడుతా ఉన్నా. వాళ్ళ ఆ ఇంటిమేసీతో ఇక్కడ కూడా ఏమైందంటే కొంతమంది పెద్ద కస్టమర్, నా దగ్గర ఫండ్స్ తక్కువ ఉంటే కూడా కొంతమంది పెద్ద కస్టమర్స్ ఉంది కూడా నేను అక్కడ వేయాల ఏజీఎంతో మాట్లాడి అక్కడ సుమారుగా 2 కోట్ల రూపాయలు నేను అప్పులు ఇప్పించినవి ఉన్నాయి. నా రైతులకు కూడా మన దగ్గర నా సొసైటీలో డబ్బులు లేకుంటే నా పరపతితోని వచ్చిన పాస్బుక్ పట్టుకొని వచ్చిన, నా మండల పాస్బుక్ పట్టుకొని వచ్చిన రైతుకు అప్పులు లేవు అనేది లేకుండా ఈ 7 సంవత్సరాలు చేసి అందరినీ గవర్నమెంట్ క్రాప్ లోన్ తీసుకుంటాడు చేసినాం. ఇదివరకు గతంలో అప్పు కావాలంటే కాళ్ళ చెప్పులు అరిగినాక సొసైటీలో ఎమ్మడి, బ్యాంకులో ఎమ్మడి తిరగాల్సిన పరిస్థితి రైతులకు ఉండేది. ఇవాళ ఆ పరిస్థితి లేకుండా రైతుల దగ్గరికే మేము పోయి నీకు అప్పు కావాలని అడిగి పాస్బుక్లు తీసుకొని వచ్చి మేము అప్పు ఫోన్ చేసి వాళ్ళని పిలిచి క్రాప్ లోన్లు ఇచ్చే పరిస్థితికి మేము తీసుకురావటం జరిగింది. నా అందొచ్చిన అవకాశం కానీ, నా అనుభవం కానీ వీటన్నిటినీ క్రోడీకరించి రైతులకు నేను ఏం మేలు చేయగలుగుతా అనే కాన్సెప్ట్తో చేసుకుంటూ వచ్చేటప్పటికి ఇది సాధ్యమైంది తప్ప లేకుంటే ఇంత చేయగలిగేవాని కాదేమో. దేశాభివృద్ధిలో వ్యవసాయం పాత్ర గణనీయమైందని నమ్మే నరేందర్ రెడ్డి రైతు పక్షపాతిగా నిలిచేందుకు 2005 నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లో చేరారు. గత ఎన్నికల్లో తుర్కపల్లి ప్రాథమిక సహకార సంఘం చైర్మన్ గా ఎన్నికైన నరేందర్ రెడ్డి సొసైటీలో ఎరువులు, విత్తనాలు లేని సమయంలో తన జేబు నుంచి 20 లక్షల రూపాయలు ఖర్చు చేశారు. దీంతో సొసైటీకి 1 లక్ష రూపాయల మేర ఆదాయం వచ్చింది. విత్తనాలు, ఎరువుల కోసం రైతులు ఎక్కడో చేయి చాచడం నచ్చని నరేందర్ రెడ్డి సొసైటీ నుంచి 80 లక్షల సన్నకారు రైతు రుణాలు, ఎస్బీఐ నుంచి 2 కోట్ల రుణాలు ఇప్పించడంలో సఫలీకృతులయ్యారు. రైతులు పండించే పంటలకు గిట్టుబాటు ధర వచ్చేలా చూడటం, గ్రామాల్లో కాలుష్య నియంత్రణకు మొక్కలు నాటడం వంటి సంఘ సేవలు కూడా చేస్తున్న నరేందర్ రెడ్డి వ్యవసాయంతోనే దేశాభివృద్ధి సాధ్యమంటున్నారు. రైతులు సంతోషంగా ఉన్నప్పుడే దేశం కూడా సుసంపన్నంగా ఉంటుందంటున్నారు పిన్నపురెడ్డి నరేందర్ రెడ్డి. తుర్కపల్లి గ్రామం వెనుకబడ్డ కాబట్టి ఈ ప్రాంతంలో పంటలు తక్కువ ఉన్నందున రైతులు కష్టకాలం ఉంది కాబట్టి టాటల్ లోన్ నాకు శాంక్షన్ చేసి మాకు జీవితాలకు మంచి వెలుగిచ్చారు. ఎందుకంటే వెనుకబడ్డ ప్రాంతం కాబట్టి రైతులు మునుముందుకు వచ్చి మంచి పంటలు పండించి మాకు చేతి నుంచి మా బ్యాంకు సంబంధం ఉండాలని వారిచ్చే సలహా మేరకు నేను ట్రాక్టర్ తీసుకొని నాకు పొలం సాగుబడి చేసుకుంటాను. ఈ విత్తనాలు కూడా మన బ్యాంకు ద్వారా అందించే రైతులకు సకాలంలో
గతంలో ఎక్కడ తీసుకుని రైతులు విత్తనాలు తీసుకొని కూడా వెనుకలు కాబట్టి తుర్కపల్లి ప్రాంతంలో మన సహకార బ్యాంకు ద్వారా మంచి విత్తనాలు ఇచ్చి కూడా రైతులకు ఆదుకున్నారు. 2011లో ఉత్తమ పౌల్ట్రీ ఫామ్ నిర్వాహకుడుగా అవార్డు అందుకున్నారు నరేందర్ రెడ్డి. ఉన్నతంగా విద్యను అభ్యసించినప్పటికీ వ్యవసాయం వైపు మొగ్గు చూపుతున్న నరేందర్ రెడ్డిని ఆదర్శంగా తీసుకుని యువకులు కూడా వ్యవసాయ రంగంలో బంగారు సిరుడు పండిస్తారని ఆశిద్దాం. డబ్బు సంపాదించాలన్న బలమైన కోరికే మిమ్మల్ని గొప్పవాళ్ల సరసన చేరుస్తుంది. మరిన్ని విజయగాథలతో మళ్లీ కలుద్దాం. విజయోస్తు. ఆల్ ది బెస్ట్.